హలో హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఫోటో అనేది చూస్తున్నారు కదా. ఈ టైప్ ఫోటో అనేది ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం అనమాట. ఫోటో ఎడిటింగ్ అనేది చాలా సింపుల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే పిక్స్ఆర్ట్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఇన్ కేస్ మీ దగ్గర పిక్స్ఆర్ట్ అప్లికేషన్ లేకపోతే ప్రో వెర్షన్ గోల్డ్ పిక్స్ఆర్ట్ అప్లికేషన్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మన వాట్సాప్ ఛానల్లో పెట్టాను, అలాగే టెలిగ్రామ్ ఛానల్లో కూడా పెట్టాను. అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తే ఇట్లా ఉంటుంది. ఇక్కడ ఎడిట్ ఏ ఫోటో అని ఉంది కదా, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీనికి నేను యూజ్ చేసిన ఆల్ మెటీరియల్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇట్లా ఓపెన్ అనేది అవుతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత యాడ్ ఫోటో అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంకో ఫోటో అనేది ఇచ్చాను. ఆ బ్లాక్ స్క్రీన్లో ఉంటుందన్నమాట ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ బ్లాక్ స్క్రీన్లో ఉంటుంది. ఆ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాడ్ వన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత బ్లెండింగ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి స్క్రీన్ చేసుకోండి. దానికి ఉన్న బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది. పెద్దగా ఇట్లా జూమ్ చేసుకోండి. మీకు ఎంతవరకు కావాలో అంతవరకు ఇట్లా జూమ్ చేసుకుని ఈ విధంగా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకుంటున్నాను నేనైతే. మీకు నచ్చిన విధంగా మీరైతే ఇట్లా పెట్టుకోవచ్చు. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే లేయర్ పై క్లిక్ చేసి దీన్ని లాక్లో ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మళ్ళీ లేయర్ పై క్లిక్ చేసి బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ యాడ్ ఫోటో పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి వన్ బై వన్ ఒక్కొక్కటి. నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా. తర్వాత యాడ్ పై క్లిక్ చేశాను. ఫోటో అనేది యాడ్ అయింది, చూస్తున్నారు కదా ఈ విధంగా. దాని తర్వాత దీన్ని ఇట్లా జూమ్ చేసుకొని ఈ రైట్ సైడ్ కార్నర్లో ఫస్ట్ ఫ్రేమ్ ఉంది కదా, దానిపై ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకొని రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత బ్లెండింగ్ పై క్లిక్ చేసి మల్టిప్లై ఇట్లా చేసుకోండి. దానికి ఫోటో అనేది యాడ్ అవుతుంది. పర్ఫెక్ట్గా ఇట్లా ఎస్టిమేట్ చేసుకోండి. మీ ఫేస్ అనేది కనిపించేటట్టు ఇట్లా ఈ విధంగా పర్ఫెక్ట్గా ఇట్లా ఎస్టిమేట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. స్లోగా జాగ్రత్తగా ఇట్లా ఎస్టిమేట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. నేనైతే వీడియో అనేది స్పీడ్గా చెప్తున్నట్లు అనిపిస్తుంది. మీరైతే స్లోగా ఇట్లా ఎస్టిమేట్ చేసుకొని పెట్టుకొని ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఎరేజ్ ఆప్షన్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎరేజ్ పై క్లిక్ చేసి సైజుని మీకు నచ్చినంత ఇట్లా పెంచుకోవచ్చు. అది మీ చాయిస్. స్పీడ్ త్వరగా కావాలంటే ఫుల్గా ఇట్లా పెంచుకోండి. స్లోగా మెల్లిగా జాగ్రత్తగా చేసుకుంటానంటే ఈ విధంగా తగ్గించుకొని దీన్ని ఇట్లా ఎరేజ్ అనేది చేసుకోండి. ఈ విధంగా చూస్తున్నారు కదా, నేను ఇట్లా చేసుకుంటున్నా. సో ఆ విధంగా ఇట్లా చేసుకోండి. కరెక్ట్గా ఫ్రేమ్లో ఉండేటట్టు మాత్రమే సెట్ చేసుకొని పెట్టుకోండి. ఈ విధంగా మిగిలిన పార్ట్ అంతా ఇట్లా ఎరేజ్ అనేది ఇట్లా చేసుకోండి. నేనైతే ఇట్లా చేసుకుంటున్నా చూడండి. ఒకసారి నేను అన్ని మీకు క్లియర్గా ఎస్టిమేట్ చేసి చూపిస్తాను. ఇక్కడ కాస్త ఇది తగ్గించుకుంటాను. ఇట్లా తగ్గించుకున్నా. ఇప్పుడు ఇట్లా జూమ్ అనేది చేసుకొని ఎక్కడైతే మిగిలిన పార్ట్ అంతా ఇట్లా కట్ అయిపోయిందో దాన్ని ఇట్లా పర్ఫెక్ట్గా ఇట్లా ఎస్టిమేట్ చేసుకుని ఇట్లా పెట్టుకుంటున్నా చూడండి. సో మీరు కూడా అట్లా స్లోగా జాగ్రత్తగా ఇట్లా ఎస్టిమేట్ అనేది ఈ విధంగా చేసుకోండి. తొందరపడాల్సింది ఏం లేదు. ఫోటో మంచిగా రావాలి, క్వాలిటీగా రావాలంటే స్లోగా జాగ్రత్తగా ఇట్లా చేసుకోండి ఫ్రెండ్స్. మీకు అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ ఫోటో ఎడిటింగ్ ఎలాగుందనేది కమెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి. కమెంట్ చేస్తారని ఆశిస్తున్నా. మీరు కమెంట్ చేస్తేనే కదా నాకు తెలుస్తుంది ఏ విధంగా ఎట్లా చేయాలి, ఇంకా దీనికన్నా మంచిది చేయాలనేసి. ఈ ఫోటో నచ్చలేదనేసి నేను అనుకుని ఇంకా మంచిగా ట్రై చేస్తానన్నమాట. ఈ విధంగా చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్ సెట్ అయింది. ఇప్పుడు కాస్త సైడ్కి అయినట్టు అనిపిస్తుంది. దీన్ని ఎరేజ్ చేసుకుని పెట్టుకుందాం. ఓకే, పర్ఫెక్ట్గా ఇట్లా సెట్ అయింది. చూస్తున్నారు కదా ఈ విధంగా. ఇంకా మిగిలిన పార్ట్ అంతా కాస్త ఎరేజ్ అనేది చేసుకుందాం. ఓకే, రైట్. ఈ విధంగా మంచిగా వచ్చింది కదా. ఇప్పుడు రైట్ టిక్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫోటో ఈ విధంగా ఉంటుంది. దీన్ని ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్జస్ట్మెంట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత క్లారిటీ అని ఉంది కదా, ఈ క్లారిటీని ఏం చేస్తారంటే కొంచెం ఇట్లా పెంచుకోండి. ఈ విధంగా ఇట్లా పెంచుకున్న తర్వాత రైట్ టిప్ పై మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఎఫెక్ట్స్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డేటా అనేది ఆన్లో ఉండాలి. ఇక్కడ మీకు ఏంటంటే షార్పెన్ అనేది ఉంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా అది సెలెక్ట్ చేసుకున్న పర్లేదు, లేదా HDR1 ఉంది దాన్ని సెలెక్ట్ చేసుకున్న పర్లేదు. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ ఉంది కదా, దాన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇందులో మీకు నచ్చిన విధంగా బ్లాక్ అండ్ వైట్ ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకొని రైట్ టిక్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ లేయర్ పై క్లిక్ చేసి దీన్ని కూడా లాక్లో పెట్టుకొని బ్యాక్ వచ్చండి. ఇట్లా మొత్తం బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ యాడ్ ఫోటో అనేది దీనిపై క్లిక్ చేసి ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. మీ ఫోటో అనేది ఉంటుంది కదా, దాని తర్వాత ఫోటో ఏదైతే నేను సెలెక్ట్ చేయాలనుకుంటున్నా ఆ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటాను. సో మీకు నచ్చిన ఫోటో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు.
ఈ ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుంటే నా యాడ్ పై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా యాడ్ అయింది. దీన్ని ఇట్లా పెద్దగా జూమ్ చేసుకొని మిడిల్‌లో ఈ విధంగా ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకుంటున్నా. తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి బ్లెండింగ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి మల్టిప్లై చేసుకుంటున్నా. ఫోటో అనేది యాడ్ అయింది. చూస్తున్నారు కదా ఈ విధంగా. ఓకే. ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎరేజ్ పై క్లిక్ చేసి దీన్ని కూడా సేమ్ ఎరేజ్ ఆప్షన్ పై క్లిక్ చేసి కాస్త ఇట్లా దీన్ని ఇట్లా పెంచుకోండి. పెంచుకున్న తర్వాత ఇట్లా వీటన్నిటిని ఇట్లా ఎరేజ్ అనేది చేసుకోండి ఈ విధంగా. ఒకే ఒక్క ఫ్రేమ్‌లో ఉండేటట్టు ఎరేజ్ చేసుకొని పెట్టుకొని మిగిలిన పార్ట్ అంతా ఇట్లా ఎరేజ్ అనేది ఇట్లా చేసుకోండి. నేను చేసుకుంటున్నా చూస్తున్నారు కదా ఈ విధంగా. ఓకే. పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందన్నమాట. సో, ఇట్లా మీకు చూపించనీకి నేనైతే స్పీడ్‌గా అయితే ఇట్లా ఎరేజ్ చేస్తున్నా నచ్చిన విధంగా. మీరైతే స్లోగా జాగ్రత్తగా ఇట్లా ఎరేజ్ అనేది చేసుకొని ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత రైట్ టిక్ పై క్లిక్ చేయండి. ఇంకా దీన్ని కూడా మీకు బ్లాక్ అండ్ వైట్ కావాలంటే పెట్టుకోవచ్చు. లేదా కలర్‌లో పెట్టుకున్నానన్నా అట్లా ఉంచేసి మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే రైట్ సైడ్ స్క్రోల్ చేసి అడ్జస్ట్‌మెంట్ పై క్లిక్ చేసి క్లారిటీని కాస్త ఇట్లా పెంచుకోండి. ఇట్లా పెంచుకున్న తర్వాత మళ్ళీ రైట్ టిక్ పై క్లిక్ చేయండి. తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఎఫెక్ట్స్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎఫెక్ట్స్ అనే దీనిపై ఇట్లా క్లిక్ చేసి ఇక్కడ HDR1 ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ యాడ్ ఫోటో. ప్రతి ఒక్క ఫోటో కూడా సేమ్ ఇట్లానే యాడ్ అనేది చేసుకోండి. అదే విధంగా నేనైతే అట్లా యాడ్ చేసుకొని పెట్టుకుంటున్నా. దాని తర్వాత ఇప్పుడు ఈ ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా. రైట్ టిక్ పై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా జూమ్ అనేది చేసుకొని దీన్ని కూడా మిడిల్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకుంటున్నా. పెట్టుకున్న తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేసి బ్లెండింగ్ పై క్లిక్ చేసి మల్టిప్లై చేసుకొని దీన్ని ఈ విధంగా ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకొని ఇట్లా పెట్టుకుంటున్నా. చూడండి. ఓకే. పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. ఈ విధంగా ఎరేజ్ పై క్లిక్ చేసి సేమ్ ఇట్లా ఎరేజ్ అనేది ఇట్లా చేసుకోండి అంతే. పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుందనమాట. సో, మీకైతే నచ్చుతుందనేసి అనుకుంటున్నా. ఇది మొత్తం చేసుకున్నాక ఫోటో అయితే చాలా అంటే చాలా బాగుంది. ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్‌లో చూసారు కదా! ఆ విధంగా వస్తుందనమాట. సో, నెక్స్ట్ ఫోటో అన్నిటి కూడా సేమ్ ఇట్లానే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ప్రెజెంట్ ఫోటో అనేది సెలెక్ట్ చేయడం స్కిప్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్. నేనైతే ప్రతి ఒక్క ఫోటో అన్ని ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా. మీరు కూడా ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీకు నచ్చిన విధంగా మీరు పెట్టుకోవచ్చు. తర్వాత మళ్ళీ యాడ్ ఫోటో పై క్లిక్ చేసి ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటోకి ఆల్రెడీ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అయ్యి ఉన్నా పర్లేదు. లేదా నార్మల్ ఫోటో సెలెక్ట్ చేసుకున్నా అది మీ చాయిస్. నేనైతే బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో అనేది సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటాను. లేదా నార్మల్ ఫోటో అయినా మీకు బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ చేసి చూపిస్తాను. చూడండి నార్మల్ ఫోటో సెలెక్ట్ చేసుకున్న యాడ్ పై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇక్కడ రిమూవ్ బీజీఎం అని ఉంది కదా! దానిపై క్లిక్ చేసి రిమూవ్ బ్యాక్‌గ్రౌండ్ పై ఇట్లా క్లిక్ చేయండి. ఆటోమేటిక్‌గా లోడింగ్ అనేది తీసుకుంటుంది. లోడింగ్ తీసుకొని ఆటోమేటిక్‌గా రిమూవ్ అనేది అయిపోతుంది. కాకపోతే మీకు ఇది వర్క్ అవ్వాలంటే నేను యూజ్ చేస్తున్న పిక్సార్ట్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. స్టార్టింగ్‌లో చెప్పాను. అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోండి. గోల్డ్ వెర్షన్ అనమాట. ప్రీమియం అనేది ఉండదనమాట. సో, మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. ఎక్కువ చెప్పదలుచుకోలేను. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇట్లా లోడింగ్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్‌గా దానికదే బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది. చూసారు కదా! ఈ విధంగా రిమూవ్ అనేది అయిపోయింది. ఫోటోపై క్లిక్ చేసి పెద్దగా ఇట్లా జూమ్ అనేది చేసుకొని దీన్ని ఈ విధంగా మిడిల్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. ఈ విధంగా నేనైతే ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకుంటున్నా. చూస్తున్నారు కదా! సో, ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఈ ఫోటో మీరు సెలెక్ట్ చేసుకున్నా పర్లేదు. మీకు నచ్చిన ఫోటో. నేనైతే ఈ ఫోటోని ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా. ఈ విధంగా ఇట్లా పెట్టుకుంటున్నా. పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. ఈ విధంగా ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ యాడ్ ఫోటోపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీనికి కావాల్సిన ఒక గ్రీన్ స్క్రీన్ పీఎన్‌జీ ఇమేజ్ అనేది ఇచ్చాను కింద డిస్క్రిప్షన్‌లో. సో, ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎక్కడైతే డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్నారో. నేనైతే మీకు నార్మల్‌గా వేరేది సెలెక్ట్ చేసి చూపిస్తాను చూడండి. అది బ్లాక్ స్క్రీన్‌లో ఉంటుంది. మీకైతే డైరెక్ట్ గ్రీన్ స్క్రీనే ఇస్తాను. నేను దాన్ని గ్రీన్ స్క్రీన్‌గా మార్చుకుంటాను. మీకు ఎక్కువ ఇబ్బంది లేకుండా డైరెక్ట్ అదే ఇస్తాను. ఈ విధంగా ఉంటుంది. రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇక్కడ బ్లెండింగ్ పై క్లిక్ చేసి స్క్రీన్ చేసుకోండి. స్క్రీన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే అడ్జస్ట్‌మెంట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేసి హెచ్‌యూ అనే దీనిపై క్లిక్ చేసి లెఫ్ట్‌కి, రైట్‌కి ఇట్లా మూవ్ చేస్తే కలర్ అనేది మారుతుంది. చూస్తారు కదా! ఈ విధంగా. దీన్ని గ్రీన్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే రైట్ టిక్ పై క్లిక్ చేసి పెద్దగా ఇట్లా జూమ్ అనేది చేసుకోండి. జూమ్ చేసుకొని మిడిల్‌లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకొని లేయర్ పై క్లిక్ చేసి ఒత్తి ఇట్లా పట్టుకొని మీ ఫోటో కిందికి అన్నట్లు ఇట్లా పెట్టుకోండి. ఈ విధంగా. చూస్తున్నారు కదా! సో, ఒకసారి నేను సెలెక్ట్ చేసి ఓకే. పర్ఫెక్ట్‌గా ఇట్లా సెట్ అయింది. బ్యాక్ వచ్చేస్తున్నా. ఈ విధంగా కరెక్ట్‌గా పర్ఫెక్ట్‌గా ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకొని ఈ విధంగా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత లేయర్ పై క్లిక్ చేసి వీటన్నిటిని లాక్‌లో ఇట్లా పెట్టుకోండి. ఎందుకంటే నెక్స్ట్ టైమ్ మనం సెలెక్ట్ చేసుకునే దీనికి ఫోటో అనేది ఎటు అటు కదలకుండా ఉంటుందన్నమాట. సో, మళ్ళీ ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత టెక్స్ట్ పై క్లిక్ చేసి ఇప్పుడు మీ పేరు అనేది ఎంటర్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఆదిల్ అనేసి ఇట్లా ఎంటర్ చేసుకున్నా. దాని తర్వాత ఇప్పుడు రైట్ టిక్ పై ఇట్లా క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డబుల్ ఎఫ్ ఫాంట్ అనేసి ఉంది కదా! దానిపై ఫాంట్స్ అనేవి డిస్‌ప్లే అవుతుంది. దీనికి కావాల్సిన ఫాంట్ లింక్ కింద
కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి. మీకు ఎట్లా యాడ్ చేయాలో తెలియకపోతే చాలా వీడియోస్‌లో చెప్పాను. వీడియో అనేది ఎండ్ స్క్రీన్‌లో ఇస్తాను. అక్కడికెళ్ళి మీరు చూడొచ్చనమాట. సీఎల్‌పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మై ఫాంట్స్‌లోకెళ్తే మీరు యాడ్ చేసుకున్న ఫాంట్ ఉంటుంది. అందులోకెళ్ళి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఆల్రెడీ ఫాంట్ అనేది యాడ్ చేసుకున్నాను కనుక, ఆ ఫాంట్ అనేది మీకు సెలెక్ట్ చేసి చూపిస్తాను చూడండి. అందులోనే డిస్‌ప్లే అనేది ఉంటుందనమాట. సో, ఒకసారి నేను బ్యాకొచ్చేసి మీకు చూపిస్తాను ఆ ఫాంట్ అనేది ఇందులోనే ఉంటుంది. రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఒకసారి ఫాంట్ అనేది ఇట్లా యాడ్ చేసుకుంటున్నా. చూస్తుంటారు కదా! ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుందనమాట. మీకు నచ్చితే ఈ విధంగా మీరు యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరేం చేస్తారంటే, దీన్ని ఇట్లా పెద్దగా ఇట్లా జూమ్ చేసుకొని లేయర్‌పై క్లిక్ చేసి దీన్ని ఒత్తి పట్టుకొని ఫోటో వెనక వైపు ఇట్లా పెట్టుకోండి. చూస్తారు కదా! ఈ విధంగా. నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నా. ఇంకా మీకు నచ్చితే వేరే ఫాంట్ ఏదైనా సరే పెట్టుకోవచ్చు. కాస్త బోల్డ్‌గా ఉండేటట్టు ఈ ఫాంట్‌ని ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి ఈ విధంగా. చూస్తున్నారు కదా! ఇట్లా నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నా. దీని పైకన్నట్లు ఇట్లా కనిపించేటట్టు ఈ విధంగా. సో, పర్ఫెక్ట్‌గా ఫోటో అనేది సెట్ అయింది. కాస్త జూమ్ అనేది డౌన్ చేసుకుందాం. ఓకే. ఇట్లా. లేదా కిందికన్నట్లు ఇట్లా పెట్టుకుంటానన్నా అది మీ చాయిస్. సో, నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నా చూడండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం ఫోటో ఎడిటింగ్ అనేది పూర్తి కంప్లీట్ అయిపోయింది. రైట్‌కి ఇట్లా క్లిక్ చేయండి. ఇట్లా క్లిక్ చేసిన తర్వాత ఇక రైట్ సైడ్ కార్నర్‌లో యారో మార్క్ కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా మీ ఇమేజ్ అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుందనమాట. సో, ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.